ముద్ర అవినీతి మరకంటేస్తున్నారు సుజాత గారు. మీరు సుజాత గారు ప్లీజ్. ఎస్, అవినీతి జరగలేదు అని అంటే ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంటాం కదా. నిన్న క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంత క్లియర్ గా అధికారులు అది రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసిందో, కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిందో, లేకపోతే కేసీఆర్ మీద ఉన్న కోపంతో క్రియేట్ చేసిందో కాదు కదా. అది తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల కష్టం, తెలంగాణ ప్రజలు రక్తాన్ని ఓడించి కట్టినటువంటి, తెలంగాణ ప్రభుత్వానికి కట్టినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బుని తీసుకొని పోయి కాళేశ్వరంలో 1,39,000 కోట్ల రూపాయల్ని అంచనా వేసి 97,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టి, ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు వడ్డీ కట్టి, దాని మీద మోటార్లు కాలిపోయి, అది పిల్లర్లు వంగిపోయి, రకరకాల తమ్ముడు ఆగన్ మాట్లాడినప్పుడు కామున రకరకాల ఇబ్బందులు అయితే మేం కట్టిన నాగార్జున సాగరు, నెట్టెంపాడు, భీమా, శ్రీశైలం ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టింది. మరి ఒక్క పిల్లలు వంగలేదు, ఒక్క ప్రాజెక్టు ఈ విధంగా నష్టం జరగలేదు. కానీ మేము ఆ రోజు ఏదైతే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చినామో దాన్ని 38,000 కోట్లతో పూర్తయ్యే దాన్ని తీసుకొని వచ్చి రీడిజైన్ పేరు మీద, ఎత్తిపోతల పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలకు దాన్ని మార్చేసి, ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ మీకు దాని మీద కమిషన్లు రావు కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరు మీద చేసి 1,00,000 కోట్లు దన్నుకునే విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అవసరమంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతా అంటున్నారు. చేయండి కదా, వాళ్ళు కూడా ఓకే అంటున్నారు కదా. మీరు అడిగిన నేను సమాధానం చెప్తున్నానండి. మేము చేస్తున్నాం, ఎందుకు వదులుతాం? బరాబర్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వము, గత ప్రభుత్వము తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, ఎంత దోపిడీ చేసింది, ఎంత దోచుకున్నది తెలంగాణ ప్రభుత్వము, ఆనాడు ఎంత అవినీతి చేసింది. ఒక్కటే శివ బాలకృష్ణ అనే కేవలం ఒక మెంబర్ రేరాలో తీసుకుంటే ఆయన 1,000 కోట్ల ఆస్తులు వెళ్తాయి. ఆయన వెనకాల కేటీఆర్ లాంటి అంటే ఆయన ఎంత మందికి బినామీలుగా ఉన్నాడో కేటీఆర్ ఈ రోజు వందలాది వేలాది ఎకరాలు ఈ రోజు ధరణిల పేరు మీద దోసుకున్నారు. ప్రతి ఒక్కటి తీస్తాం, ఏది వదలం. వీళ్ళు ఈ రోజు అంటున్నారు సిబిఐకి అప్పచెప్పాలి అంటున్నారు. సిబిఐకి ఇప్పుడు అప్పచెప్పడం కాదండి, గతంలో మీకు అవకాశం వచ్చిండే. తెలంగాణలో నిజంగానే మీరు ప్రభుత్వం ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండింటే, మీరు ఒకవేళ ఇక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతిలో ఉండింటే, కేంద్రంలో సిబిఐ, ఈడీ ఇలాంటి రకరకాల సంస్థలు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు ఒక్క నోటీస్ పోలేదు? కేవలం వచ్చినప్పుడల్లా రైట్. బాను గారు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సాయి రెడ్డి మాటలకు అంతరార్థం ఏంటి? కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ మిత్రుడు తెలంగాణలో లేడు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మళ్ళీ రాజధాని కావాలంట, తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందంట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బాధపడుతుండ్రో ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రోజు తెలంగాణ మీద పడ్డారు అని అంటే ఏ విధంగా ఉందో వీళ్ళ మిత్రబంధం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రైట్. బాను గారు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మేడిగడ్డలో మాట్లాడుతున్నారు. సిబిఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి చెప్పి ఒక సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా? ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? సిబిఐకి ఇస్తే కేసీఆర్ను గిల్లుకుందామని, కేసీఆర్ మేనేజ్ చేద్దామని మరొక బలమైన కామెంట్. సిబిఐ ఎంక్వైరీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి. ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, సిఫార్సు ఏమని చెప్పండి. అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి కదా, ఈరోజు పెట్టమని చెప్పండి. వస్తుంది, జరుగుతుంది. ఎవరెవరు తప్పు చేస్తారు అందరి మీద సిఫార్సు ఆయన చేతిలో అధికారం పెట్టుకున్నాడు కదా, సిఫార్సు ఏమని చెప్పండి. వాళ్ళ చేతిలో పెట్టుకొని మా మీద విసిరితే ఎట్లండి? వాళ్ళ చేతిలో పెట్టుకొని మా మీద విసిరితే ఎట్లా? పుల్లారావు గారు పెద్దోళ్ళు ఉన్నారు, చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ రావంటే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా సిబిఐ మీ చేతిలో ఉంది, సరే అనుమతి కావాలి. ఒక సిట్టింగ్ జడ్జిని ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అని జ్యుడిషియల్ ఎంక్వైరీ హరీష్ రావు గారు ఏం చెప్పకుండా సైలెంట్ గా ఆయన ఓన్ వెహికల్స్ లో ఆ సీఎం అక్కడ ఉన్నప్పుడు చేరవలసింది. నేను వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ ఒక్కడే రావాల్సి. మొత్తం ఆ టోను, ఆ పబ్లిసిటీ ఇమేజే కదా, పాలిటిక్స్ అంతా ఇమేజే కదా. లేకపోతే రోడ్డు మీద నలిసి వెళ్ళి పక్క పిల్లమ్మ కాగలించుకోవటం ఏంటి, అక్కడ టీ తాగటం ఏంటి, అది చేయవలసింది. ఒక మంచి అవకాశం మిస్ అవ్వాలి. నా సలహా తీసుకుని ఉంటే హరీష్ రావు గారిని నువ్వు వెళ్ళి అక్కడ చెప్పండి, వాసుదేవ్ రెడ్డి గారు
చంపేస్తారు అక్కడ, ఏం చేస్తారు? ఆయన అంటే మంచి మర్యాద, ఆయన ఒక్కడే వెళ్ళవలసి. ఎక్కడికి వెళ్ళాలి? వచ్చా ఆ మీటింగ్ కి, రేవంత్ రెడ్డి మీటింగ్ కి ఆయన వాళ్ళ బస్సులో వెళ్ళక్కర్లేదు, ఆయన కారులో ఒక్కడే వెళ్ళవలసి. మొత్తం ఆ కెమెరాస్ అన్ని ఆయన మీద పడిపోదు, ఆ ఒక్కడే మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకూడదు. కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ స్ట్రాటజీ తో పోతే వీళ్ళకి స్ట్రాటజీ ఉంటుంది కదా. స్ట్రాటజీ అదే, స్ట్రాటజీ ఉన్నది, స్ట్రాటజీ ఉన్నది కాబట్టి ఓడిపోతా ఉంటారు. స్ట్రాటజీ ఉన్నది కాబట్టి యాత్రలకు వెళ్తారు, తగ్గించుకుంటారు. స్ట్రాటజీ ఉన్నది కాబట్టి మనం ఫెయిల్ అవుతా ఉంటాం. నేను అంటున్నా, ఆలోచించుకోండి. నిన్న ఈ మిస్టేక్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఆయన ఒక్కడే వెళ్ళవలసింది. ఏం చేస్తారు? స్టన్ అయిపోతారు అందరూ. పుల్లారావు గారు మీరు అడిగిన దానికి ఇప్పుడు మేము స్పష్టంగా చాలా సందర్భాలు చెప్పినాము కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ముఖ్యంగా మీరు అసెంబ్లీ కూడా చూసి ఉంటారు. మొన్న అసెంబ్లీ జరిగితే కనీసం పట్టుమని 15 నిమిషాలు కంటిన్యూగా అవకాశం ఇవ్వకుండా ఒక హరీష్ రావు అనే ఒక వ్యక్తి మాట్లాడితే 8 మంది మంత్రులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా దాడి చేసింది. ఒకటి. రెండవది, ఇవాళ అసలు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ఎందుకు పెట్టిన పుల్లారావు గారు మీకు తెలియదా? ఇలా మేము కేఆర్ఎంపీ పైన సభ పెట్టిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ ప్రాజెక్టు పెట్టిన విషయం అర్థమైతే లేదా? ఒక పక్క మీరు చెప్పండి, పెద్దలు బడ్జెట్ లేదా? బడ్జెట్ కి సంబంధం లేకుండా బడ్జెట్ మీద ఒక నిమిషం అధికారంలో ఉన్నారంటే ఉర్రాత ఇష్టం వచ్చినట్టు సబ్జెక్ట్ మాట్లాడండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. విత్ లెక్కలతో సహా, ప్రూఫ్స్ తో సహా మాట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు. వట్టిగానే మాట్లాడితే కుదరదండి. మాట్లాడిన దానికి సమాధానం చెప్తా ఉన్నాను. పుల్లారావు గారు మాట్లాడిన దానికి, వారు ఒక రాజకీయంగా చేసుకున్న ఒక డ్రామా అది. ఆ డ్రామాలో మేమెందుకు పోతామండి? తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. టూరిస్ట్ స్పాట్ గా రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. మేము కూడా అదే స్పాట్ గా మిగిలిపోనున్నది భవిష్యత్తులో. తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిందే. దాని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి